చెప్పండి. రామ్మూర్తి గారు మీకు నమస్కారం. కట్ అది అవగాహన అయిపోతుందా ఏంటి? కనెక్షన్ చాలా ప్రాబ్లం ఉంది మేడం. అదే కనెక్షన్ నేను కట్ అయింది. అనుకున్నాను. 2 2 అంటే సార్లు కట్ మనం అయింది. మళ్ళీ మీకు ఇందాక నేను చెప్పేది ఏంటంటే మనం భయం అని ఊహించుకుంటాం, భయం అని అన్ని కారణాలు వెతుకుతాం, కానీ భయాన్ని అవగాహన చేసుకోవటం లేదు. అది నేను చెప్తున్నది. కోపం నుంచి ఎలా అవును మేడం. పారిపోవాలి, కోపం ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్తాం. కోపాన్ని అవగాహన అవును. చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అవును మేడం. అది నేను ఇందాక అదే మేడం. మాట్లాడు. మన మన మనసు స్థాయిని దాటి అవతలకి వెళ్ళడం అనేది చాలా కష్టతరంగా అవుతున్నది కాబట్టే ఇది జరుగుతున్నది మేడం. కష్టం కాదు, కష్టం అనుకుంటాం. హ్మ్. అంటే ఏ ఏ ఏ అంటే అది అలవాట్లో లేదు గనక. హ్మ్. మనం అది ఏది ఒక్క అలవాట్లో అది లేనిదైనా ఒక్కసారి చెప్పండి. అది ఒక్కసారి అవగాహనకొచ్చినా ఆ ఆనందాన్ని పట్టుకోవడానికి ఎవరికైనా అందరికీ ఉత్సాహం సమర్థత ఉంటుంది ఉంటుంది. కానీ అది కానీ అది మనస్సు రేంజ్ లో ఉంటాం గనక అన్ని మనస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకే అదే మనం మేడం జరుగుతున్నది. కష్టాల పాలవుతున్నాం. అదే మేడం అదే జరుగుతున్నది మేడం. లేకపోతే అంటే మనస్సు చేసే గారడితోనే సగం సగం జీవితం ఏంటి మేడం, మొత్తం జీవితమే పోతుంది. అయిపోతుంది. అలాగనే వెళ్ళిపోతుంది. ఉమ్. ఉమ్. సగం జీవితం అనేది కాదు, సగం జీవితంకి వచ్చిన తర్వాత తెలుసుకున్నా బాగుపడొచ్చు కానీ అసలు ఆ విధానమే ఒక్క తెలియక జన్మ జీవితం ఏంటండి, అంతా జన్మలు మొత్తం జన్మలు అలాగే గడుస్తున్నాయి. ఏమంటారు? అదే మేడం. అదే జన్మలే గడిచిపోతున్నాయి మేడం. అదే ఉమ్. జన్మలే గడిచిపోతున్నాయి. కానీ ఆ విధానం తెలియకనే జనాలకి ఇదైపోతుంది. కానీ ఒక క్లారిటీ కృష్ణమూర్తి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మనస్సును దాటి అవతలికి వెళ్ళగలిగే స్థితి అనేది ఒకటి ఉంది. కరెక్ట్గా అది చేయగలిగితే చేయొచ్చు. నిత్య జీవితంలో. అని చెప్పేసి అవును మేడం అదే చెప్పారు. అది ఆయన చెప్పింది అంటే అదేం అదేం పెద్ద ఇది కాదు, చెయ్యొచ్చు అనే ఒక భరోసా అయితే ఇచ్చారు. అది చేయడానికే మనకు ఆ, ఒక ఇది కావడం లేదనేది అర్థమవుతుంది మేడం. అది చేయగలిగితే మాత్రం లేదని ఇంకా కాదు, మనం ప్రయత్నించి అటు వెళ్తూ ఆలోచించాం అంతే. మనస్సుతోటి జరగదు అని తెలిసినా మనస్సుతోటే పట్టుకుంటున్నాం. అంటే మనకేమైపోతుందంటే ఉన్నది ఇదొక్కటే, ఇంకా అది లేదు అనే స్థితి లేకున్నా అది లేదు అంటే మనం స- ఇప్పుడు చూడండి, ఇలా మీరు మనము తెలుసుకున్నాం. అంటారు గాని మనస్సు అని విడదీసి చెప్పరు. ఎందుకంటే నేను మనస్సు అన్న ప్రగాఢ భావంతో ఉంటున్నాం కదా. అవును మేడం. ఆ అవును మేడం. అవును మనస్సు మేడం. ఆగి అది నిశ్చలం అయితేనే సత్యం అన్నది తెలుస్తుంది. అవును మేడం. అది నిశ్చలం అయితే అన్ని అన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది. సంగతి అది ఉంచండి, నిశ్చలం అయితే కోపాన్ని అవగాహన చేసుకోగలం, భయాన్ని అవగాహన చేసుకోగలం. అప్పుడే అందులోంచి అవును మేడం. బయటపడగలం. 100. అవును మేడం. అంటే మనకు ఒక్కసారి ఆలోచిస్తే ఏమవుతుందంటే అన్నీ తెలిసిపోతుంది. ఆడే నాటకం అంతా తెలిసిపోతుంది, మనసు ఆడే నాటకం. కానీ దాన్ని అధిగమించే ఆ, ఒక ప్రయోగం కానీ లేకపోతే అంటే ప్రయత్నం కానీ ఉద్దేశ్యం మన మనకు వల్ల గట్టిగా కావటం. ఉండదండి. ఇంకేం ప్రయోగం అని కాదు, మనకు ఆహా. అవన్నీ వింటాం, మనకు అలవాటైన ఉమ్, పంధాలో బతుకుతాం. ఉమ్, ఉమ్. అవును మేడం. కరెక్టే మేడం. ప్రతిసారి ఎన్నిసార్లు మనం అది తెలుస్తున్నా మళ్ళీ దాంతోనే సహవాసం తోటి గడిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పరచుకుంటాం. ఉమ్. అదే చేస్తున్నాం మీరు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. రమణ ఇందాక లేదో మాట్లాడుతున్నారు, చెప్పండి ఇప్పుడు. ఏం లేదమ్మా, అదే ఇప్పుడు అన్ని చేజారిపోతాయి అనే భయం ఒకటి గట్టిగా పట్టుకుంటుంది. అందువల్ల ఈ మనసు అనేది ఏదైతే ఒక్కటి ఉందో మనసు దాన్ని నిశ్చలం దాటి చేయడం అన్న దానికి మనం అసలు గట్టిగా పెట్టుకోం. అవునమ్మా, అవునమ్మా. అదే అది పట్టుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. దాన్ని గట్టిగా పట్టుకుంటే మళ్ళా దాన్ని గట్టిగా అలాగని అది పట్టుకున్నా కూడా బలవంతంగా మళ్ళా అని అందులో కాదు, భయం. అది పనికిరాదు సుమా అని తెలిసి దాన్ని వదిలేయడం.
ఒక పనిముట్టు అదే వాడేమండి, అది పనికిరాని పనిముట్టు అంటే బయట పడేస్తున్నాం కదా. ఏది పనికొచ్చేదో పట్టుకుంటాం. ఈ మనస్సు అన్నది ఇవన్నీ అవును అవగాహన చేసుకోవడానికి పనికిరాదు అని తెలిస్తే నిశ్చలం అవుతుంది అది. అవును ఓకే, అయితే అందరికీ అవగాహన అయింది కదా, ముగించేద్దామా? ఎవరికి అవగాహన అవ్వలేదు సరే వాళ్ళు అడుగుతారు. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.